హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో వచ్చేసి ఇవ్వండి, కారం పూసలు చేశాను. చాలా బాగున్నాయండి, చాలా టేస్టీగా ఉన్నాయండి. నోట్లో వేసుకోగానే కరిగిపోతున్నాయి, చాలా బాగున్నాయి. ఈ మధ్య లాంగ్ వీడియోస్ ఏం పెట్టట్లేదు, ఒక 20 డేస్ అవుతుందేమో లాంగ్ వీడియోస్ పెట్టక. షార్ట్స్ అయితే అప్పుడప్పుడు పెడుతున్నాను. గొంతు మారిందండి, గొంతు వాయిస్ చేంజ్ అయింది. చూడు, జలుబు చేసిందండి, జలుబు కొంచెం ఫీవర్ వచ్చింది. అందుకనేస్తే నేను వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయాను. ఇది ఆల్రెడీ వీడియో ఉందండి, కానీ నేను అప్లోడ్ చేయడానికి టైం పట్టింది నాకు. ఈ వీడియో వచ్చేసి ఒక 20 డేస్ బ్యాక్ వీడియోనండి. ఫస్ట్ వచ్చేసి శనగపిండి తీసుకున్నానండి. శనగపిండి తీసుకున్నాను, కొంచెం ఉప్పు వేస్తున్నాను, కొంచెం కారం వేసుకోవాలి, తగినంత కారం వేసుకుంటున్నాను. బాగా కలిపేసుకుందామండి. ఇందులో వచ్చేసి బియ్యపిండి కూడా యాడ్ చేయొచ్చండి. నేనైతే శనగపిండి మాత్రమే వేస్తున్నాను. ఇప్పుడు వాటర్ వేసేసుకొని బాగా కలిపేసుకుందాము. మేము కారాలు అంటామండి, కొంతమంది కారం పూసలు అంటారు. కొంతమంది బయట తీసుకొస్తుంటారు షాపుల్లో, అవి కాకుండా ఇలా చేసేసుకుంటే చాలా బాగుంటుంది, మనకి హెల్త్ పరంగా కూడా బాగుంటుంది అని అంటారు. షాప్లో వచ్చేసి ఎప్పుడు చేసింటారో ఏమో తెలీదు, ఏ ఆయిల్ వాడుంటారో కూడా తెలీదు మనకు. అందుకనేసి అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలకు పెద్దలకి ఎవరికైనా కూడా సరి బాగుంటుందండి. పిండి అయితే ఇలా రెడీ చేసుకున్నాను చూడండి, ఇది ఈ రకంగా తయారవుతుంది. ఇప్పుడు కారం పూసలు బిళ్ళ చూడండి, చిన్నది తీసుకున్నాను, చిన్న ఊలు ఉండేది. స్టవ్ పైన ఆయిల్ పెట్టేశాను. ఆయిల్ బాగా వేడైన తర్వాత వేసేసుకుందామండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇలానే ఎంకరేజ్ చేస్తుండాలని కోరుకుంటున్నాను. ఎప్పట్లాగానే ఆదరిస్తారని కోరుకుంటున్నానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్. లైక్ ఇవ్వండి, చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోకండి. కామెంట్ చేయండి, మంచి మంచి కామెంట్స్ అయితే చేస్తున్నారు యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరూ, సిస్టర్స్, బ్రదర్స్, ఆల్ మెంబర్స్ అందరూ కూడా కామెంట్స్ అయితే చేస్తున్నారు. లైక్ చేయట్లేదు, లైక్ ఇవ్వండి, ఒక్క లైక్ ఇవ్వండి. చూడండి, ఇలాగా వేసేసాను కారం పూసలు, ఇలాగా చాలా బాగా వచ్చాయండి. ఇవి వచ్చేసి బొరుగులు, కారం బొరుగులు చేసుకుంటాం కదండి, వాటిలో కలుపుకోవచ్చండి. లేకపోతే రైస్కి సైడ్ రెసిపీ కూడా చాలా బాగుంటుంది, రైస్లోకి సైడ్ రెసిపీ. లేకపోతే ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా చాలా బాగుంటుంది. పిల్లలకు స్నాక్స్ కూడా పంపించండి, స్కూల్కి కూడా చాలా బాగుంటుంది. ఇలాగా మనము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలి. కారం పూసలు అయితే రెడీ అయిపోయాయండి. ఇంకా ఇప్పుడు ఫస్ట్ ఇంకా ఒకటి వేసాను అనమాట. చాలా బాగా వచ్చాయండి, నోట్లో వేసుకోకుండా కరిగిపోతున్నాయి. ఇలాగే టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. ఉప్పు కారం తగినంత వేసేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇందులో వాము, జీలకర్ర నేను ఏమి యాడ్ చేయలేదండి. మీకు కావాల్సితే కొంచెం వాము, జీలకర్ర మిక్సీకి వేసుకొని కొంచెం వాటర్ వేసేసి మిక్సీకి వేసుకొని స్ట్రెయిన్ చేసుకోండి. ఆ వాటర్ వేసేసుకోండి, ఇందులో బాగుంటుంది. జీలకర్ర అలాగ వేసామనుకోండి, చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి కదా, అడ్డం పడతాయి అనేసి అయితే నేను జీలకర్ర ఏం వేయలేదు. అలా కూడా చేసుకోవచ్చు, నేను ఒక్కొక్కసారి అలా కూడా చేస్తుంటాను. జీలకర్ర, వాము మిక్సీ గ్రైండ్ చేసుకోవడం, వాటర్ వేసేసి ఆ వాటర్ ఇందులో కలిపేసుకోవాలి పిండిలో. కొంతమందికి
డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది కదా, అందుకనేసి వాము జీలకర్ర వాడితే కూడా చాలా మంచిది, బాగుంటుంది పిల్లలకు పెద్దలకి ఎవరికైనా సరే. నేను ఒక్కొక్కసారి ఒక్కో రకంగా చేస్తుంటాను, ఒక్కొక్కసారి వేస్తాను, ఒక్కొక్కసారి వేయను, అలాగనమాట. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.